హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాశివరాత్రి రోజు మేము రాజమండ్రి దగ్గరలో ఉన్న పట్టిసీమకి వెళ్ళాము, శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి. ఈ స్వామివారు మనకి గోదావరి మధ్యలో వెలిశారు. మనం అటువైపు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. ఇంతకుముందు లాంచీలు వెళ్ళేవి, కానీ ఇప్పుడు లాంచీలు ఆపేశారంట. ఇలా వంతెనలా కట్టారు బోట్స్ వేసి. సో ఇది క్రాస్ చేసుకొని మనం అటుపక్క వెళ్ళాలి. ఇది దాటి వెళ్ళిన తర్వాత మనకి ఇదంతా ఇసుకే, టెంపుల్ దాకా కూడా. మనం ఇసుకలో అంతగా నడవలేమని చెప్పి మధ్యలో ఇసుక బస్తాలు వేశారు, దానివల్ల నడవగలుగుతున్నాం మనం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా చిన్న చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, మనం తినడానికి మంచూరియా, చాట్స్ అలాంటివి ఉన్నాయి. మేము ఉచిత దర్శనానికి వెళ్ళాము. దర్శనం అనేది చాలా బాగా జరిగింది మాకు. ఎక్కువ శివరాత్రి రోజు జనాలు ఉంటారంట ఈ గుడిలో, విడప్పుడు ఉండరు. కార్తీక మాసంలో ఉంటారు కానీ తక్కువ. శివరాత్రి రోజు దగ్గర దగ్గర 80,000 మంది దాకా ఉంటారంట. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము, 4:30 ఆ టైంకి వెళ్ళాము. అందుకే రష్ కొద్దిగా తక్కువగా ఉంది. మార్నింగ్ అయితే చాలా జనాలు ఉంటారు. గోదావరిలో స్నానం చేసి దేవుని దర్శించుకుంటారు. మేము ఈవినింగ్ వచ్చాము, లైటింగ్స్ అది టెంపుల్ బాగుంటుంది కదా అని. మేము రిటర్న్ వచ్చేసరికి 8:30 ఆ టైం అయింది. ఆ టైం కూడా జనాలు వస్తూనే ఉన్నారు. చాలామంది ఆ రోజు జాగారం చేస్తారు కాబట్టి నైట్ అంతా టెంపుల్ తెరిసే ఉంటుంది. సో చాలా జనాలే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.